రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. అందరికీ ఎన్నడూ లేని విధంగా నేను కూడా తిరుపతిలో ఎన్టీఆర్ అభిమానిగా 83వ సంవత్సరం ఎన్నికలు అంటే 82 నుంచి రాజకీయ ప్రవేశం చేసినా కూడా 83 నుంచి ఎన్నికల ప్రక్రియను చూస్తా ఉన్నా. సంవత్సరాలు జరిగిన ఎన్నికల ప్రక్రియ ఒకసారి చూసుకుంటే తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికలు కానీ లేదా ఏదైతే ఉప ఎన్నిక పార్లమెంటు ఉప ఎన్నిక కానీ లేదా టౌన్ బ్యాంకు సంబంధించి ఎన్నికలు కానీ ఏ విధంగా జరిగాయో ప్రత్యక్షంగా కూడా ఇక్కడున్న మీడియా మిత్రులు కానీ అందరూ కూడా ప్రత్యక్షంగా చూశారు. మొన్న టీటీడీ చైర్మన్ మొన్న ఒక ప్రెస్ మీట్ చూసా, ప్రెస్ను ఉద్దేశించి మాట్లాడుతూ ఇక్కడ రాబోయే రోజుల్లో చిత్తూరు నుంచి రౌడీలు గుండాలు వచ్చేస్తారు కాబట్టి ఎన్నికల ప్రక్రియ సక్రమంగా జరగదు, దీనిపైన మేము ఎన్నికల కమిషన్కి రిపోర్ట్ చేస్తామని టీటీడీ బోర్డు చైర్మన్ చెప్పడం జరిగింది. అది చెప్పినప్పుడు నాకు ఎలాంటి అనుమానాలు రాలా. చెప్పిన 2 రోజుల ముందు మా ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు గారు తిరుపతిలో డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ పోతా ఉంటే 2-3 చోట్ల అడ్డుకోవడం జరిగింది. సరే, అది కాకతీయంగా జరిగిందేమో, వాళ్ళ పాటికి వాళ్ళు వచ్చి మా వాళ్ళ పాటికి మా వాళ్ళు పోతే జరిగిందేమో అనుకున్నాం. నేను మొన్న ఏదైతే కోటకొమ్మలి వీధి సంబంధించి మొన్న నేనే ప్రత్యక్షంగా వెంకటగిరికి వెళ్ళి నామినేషన్లో పాల్గొని హడావుడిగా క్యాన్వాసింగ్ పోతాను వస్తే ప్రెస్ క్లబ్ ముందరనే వస్తే ఈడంతా బ్లాక్ అయింది. సరే అటు తిరుక్కొని వస్తాను, దొడ్డాపురం వీధి దగ్గర నుంచి అటు వచ్చిన. అటు వస్తే వైసీపీ శ్రేణులు మొత్తం వాళ్ళు ఉన్నాయి ప్రతాప్ రెడ్డి గారి ఆఫీసు ముందు స్కూల్ ముందర. నేను దిగతానే అందరూ ఉన్నారు ఆడ. సరే, నన్ను చూసిన వెంటనే వాళ్ళు కూడా సైడ్ వదిలి, పోలీసు వాళ్ళందరూ ఉన్నారు, సైడ్ వదిలి మీరు ఇటు వెళ్ళన్నా మేము ఇటు పోతాము అన్నారు. సరే, అది అక్కడికి వెళ్ళిపోయింది. ఆడ సామరస్యంగా వెళ్ళిపోవడం జరిగింది. అప్పటికే మా వాళ్ళ అభ్యర్థి కానీ వాళ్ళంతా కూడా ఎస్పీకి అందరికీ కంప్లైంట్ ఇచ్చారు. నేను హడావుడిగా అక్కడికి వచ్చాను కాబట్టి అడేమీ జరగకుండా ఇదైంది. కానీ నిన్న గిరిపురంలో జరిగిన సంఘటన, మొన్న టీటీడీ చైర్మన్ ఏదైతే అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నాము ఎన్నికల కమిషన్కి చెప్పామని చెప్పారో అప్పుడు అనుమానాలు స్టార్ట్ అవ్వడం జరిగింది. నిన్న గిరిపురంలో ఆడ ఇన్సిడెంట్ జరిగిన 5 నిమిషాలకంతా వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టారు బీసీల పైన దాడులోని. ఇప్పుడు వాళ్ళు ఎవరైతే నిన్న హాస్పిటల్లో చేరారో ఎవరిని ఎవరు కొడుతూ ఉన్నారు ప్రత్యక్షంగా సాక్షులు. ఇతను బీసీ కొడతా ఉన్నారు, ప్రత్యక్షంగా సాక్షులు ఇవి జరిగాయి. దీనికి సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నాం. మా వాళ్ళను కొట్టి, మా పార్టీకి చెందిన వ్యక్తుల్ని కొట్టి, వెనుకబడిన వర్గాలను మీరు దాడి చేసి నిస్సిగ్గుగా బీసీల పైన దాడులని చెప్పడం అంటే ఎంతవరకు కరెక్టు? ఈరోజు మొత్తం పైన చూస్తే చిత్తూరు నుంచి రౌడీలు వచ్చారని చెప్తా ఉన్నారు. చెప్పు పేర్లు ఎవరెవరు వచ్చారో? చిత్తూరు నుంచి వచ్చారా, లేకపోతే కడప రౌడీజాన్ని తిరుపతిలో ప్రోత్సహించే విధంగా ఇటు కోడూరు సైడ్ నుంచి కానీ కడప నుంచి కానీ ఎంతమంది తిరుపతిలో ఈరోజు రేపు ఎన్నికల ప్రక్రియను ఏ విధంగా అడ్డుకోవాలనే దీంతో తిరుపతిలో చాలా వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు వచ్చారు ఇక్కడికి. దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఎవరి యొక్క క్యాన్వాసింగు, ఎవరి యొక్క ఇంటింటి ఓట్లు అడిగే విధానం ఎవరైనా అడగచ్చు. గతంలో మీరు అందరూ చూశారు, చిరంజీవి గారు నిలబడ్డారు, ఎన్టీ రామారావు గారు నిలబడ్డారు. ఈ నియోజకవర్గంలో ప్రముఖులైన అందరూ కూడా ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఎప్పుడు కూడా ఇలాంటి ఘటన ఉత్పన్నం కాల. ఈరోజు తిరుపతి లాంటి ప్రశాంతమైన పవిత్ర పుణ్యక్షేత్రంలో ఈ విధంగా ప్రచారాన్ని కూడా చేసుకోనివ్వకుండా అడ్డు తగలడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడున్న ఎస్పీ గారు కానీ ఇక్కడున్న కలెక్టర్ గారు కానీ వాళ్ళ విధుల్ని వాళ్ళు సక్రమంగా నిర్వహించాలని పార్లమెంటు తెలుగుదేశం పార్టీ తరఫున సవినయంగా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ మన ఎస్పీ మార్పు జరిగిన విధానం చూసాం మనం. 15-20 రోజులకే మార్చేశారు ఆమె ఎస్పీని. అదేవిధంగా ఇక్కడ కలెక్టర్ని ఏదైతే వైసీపీకి సంబంధించి రేణుగుంట గోడౌన్లో
కోట్లాది రూపాయలు విలువ చేసే ఓటర్లను ప్రలోభ పెట్టే సామగ్రి కోట్లాది రూపాయల ప్రాపర్టీని మేము పట్టి అప్పగిస్తే దాన్ని సరిగ్గా కూడా కలెక్టర్ కానీ ఇక్కడున్న ఎన్నికల అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకోలే. మొత్తం ఆ యొక్క స్టాక్ని అంతా వదిలేశారు. ఎవరు ఇప్పుడు మేము పట్టించాము, మమ్మల్ని పెట్టుకొని నువ్వు పంచనామా నిర్వహించాలి, చేయలా. మేము కంప్లైంట్ చేశాము. కంప్లైంట్ చేసినాక ఎంత దీనికి బిల్లులు ఉన్నాయి, ఎంత రిలీజ్ చేసినారు, ఎంత సామగ్రి ఓటర్లను కొనుగోలు చేసేదానికి మీరు ఉపయోగించారనే పైన మేము రిటర్న్గా కూడా కంప్లైంట్ పెడితే సమాధానంలా. ఎన్నికల కమిషన్ స్పందించి వెంటనే కలెక్టర్ని మేము ఏదైతే కంప్లైంట్ ఇచ్చామో దానిపైన వెంటనే కూడా కలెక్టర్ని మార్చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అధికారులకు మేము చెప్పేది ఒకటే, మీరు ఎన్నికల యొక్క మీకు విధి నిర్వహణలో అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు కావచ్చు సమానంగా చూడండి. మొన్న చెప్పాం ఆర్డీఓ ఆఫీస్ ముందు జరిగిన సంఘటన, వైసీకి సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన మనుషులు మా వాళ్ళపైన రాళ్ళ దాడి చేస్తే మళ్ళీ మేమేదో చేసినట్టు మా పైనే కంప్లైంటు. నిన్న జరిగిన గిరిపురంలో జరిగిన సంఘటనకు చూస్తే ప్రత్యక్షంగా వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. ఏ పార్టీ వాళ్ళు ఎవరిపైన దాడి చేశారు, ఎవరు అడ్డగించారు, పోలీసులు సాక్ష్యం. అక్కడ వెంటనే వాళ్ళ 5-6 మంది ఎవరైతే దాడి చేశారో మా పైన వాళ్ళ హాస్పిటల్లో కూర్చొని కంప్లైంట్ బుక్ చేస్తే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ప్రక్రియ తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఈ విధంగా ఇక్కడ అధికారులను కూడా మభ్యపెట్టే విధంగా చేస్తూ ఉంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కానీ కేంద్ర ఎన్నికల కమిషన్ కానీ తిరుపతి చంద్రగిరి పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలుగుదేశం పార్టీ పరంగా కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మాపైనే దాడులు చేసి మాపైనే కేసులు పెడితే రాబోయే రోజుల్లో ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి అల్లరి మోకలు, ఇలాంటి రౌడీయిజం గుండాయిజం చేసి గెలవాలనే ప్రయత్నాలు కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా కూడా హెచ్చరిస్తూ వెంటనే కూడా ఎవరి ప్రచారాన్ని వాళ్ళు చేసుకోండి, ప్రశాంతంగా ఎవరు ప్రచారం వాళ్ళు చేసుకోమని పదే దానికి ఇక్కడున్న అధికారులందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలా కాకుండా వెంకటేశ్వర స్వామి పాదాల చెంత జరిగే ఈ ఎన్నికల్లో ఈ రౌడీయిజం గూండాయిజం ఎవరు కొట్టింది బీసీని కొట్టారు, మళ్ళీ బీసీల పైన దాడులని మీరే చెప్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.